హిరణ్యకశిపుడు తన తల్లి అయిన దితితో ఇలా చెప్తున్నాడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు. తన మాయా ప్రవర్తన మహిమ వలన ఎల్లప్పుడూ ఆత్మరూపంలో ఉంటూ గుణాలను కల్పించి ఆ గుణ సాంగత్యం వలన లింగ శరీరం ధరిస్తాడు. కదులుతున్న నీళ్లల్లో చెట్లు కదిలినట్లు, కళ్ళు తిరుగుతున్న వాడికి భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లు కనబడిన రీతిగా చలనం లేని ఆత్మమయుడు చలిస్తున్న అంతరంగంలో చలిస్తున్నట్లుగా అనిపిస్తాడు, కానీ నిజానికి చలించడు. అమ్మా, ఈ విషయంలో పెద్దలు ప్రేత బంధు యమ సంవాదం అనే కథను చెబుతూ ఉంటారు. చెప్తాను వినండి. ఉషీనర దేశంలో సుయజ్ఞుడు అనే రాజు ఉన్నాడు. అతడు యుద్ధంలో శత్రువుల చేతిలో చనిపోయాడు. అప్పుడు ఆ ఉషీనర దేశపు రాజు ధరించిన రత్నఖచితమైన కవచం తుత్తునియలై, ఆభరణాలన్నీ గాలిపోయి, గుండె భీకర బాణాలతో చీలిపోయి, రక్తం ధారలు కట్టి, కన్నులు రెండు రెప్పపాటు లేక, ముఖం దుమ్ము కొట్టుకుపోయి, జుట్టు ముడి పాయలుగా విడిపోయి, నిడుపైన భుజాలు తెగిపడి ప్రాణాలు కోల్పోయి, అలా పడి ఉన్న అతని బంధువులు భార్యలు విలపిస్తుండగా, సూర్యాస్తమయ సమయంలో వారి రోదలను విన్న యముడు బ్రాహ్మణ బాలకుని రూపంలో వచ్చి ఆ శవం యొక్క బంధువులతో ఇలా అన్నాడు. మచ్చిగ వీరికెల్ల బహుమాత్రము జోద్యము, దేహి పుట్టుచుంజచ్చుచునుండజూచెదరు, చావక మానెడు వారి భంగి, నీ చచ్చిన వానికేడ్చెదరు, చావున కొల్లకడాగవచ్చునే, ఎచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్. వీరికి ఇదంతా అలవాటు. చాలా విడ్డూరం ఏమిటంటే, మనుషులు పుట్టుతూ ఉండడం, చనిపోవడం ఉండడం చూస్తూనే ఉంటారు. తాము మాత్రం చావులేని వారి వలె ఈ చచ్చినవాడి కోసం ఏడుస్తారు. చావు రాకుండా దాక్కోగలరా? ప్రాణులందరూ ఎక్కడి నుండి పుట్టారో అక్కడికి వెళ్ళిపోవడం సహజమే కదా. జై శ్రీకృష్ణ.